ఇక యుద్ధం అయితే మొదలబోతున్నట్టు కనబడుతుంది. హమాస్ తాజాగా లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇరాన్ అధ్యక్షుడు రైజీ మరణం తర్వాత మేమేం తగ్గట్లేదు ఆయన సహకారంతో, కాకపోతే ఆ దేశమే మాకు సహకరిస్తుంది అన్నటువంటి ఫీలింగ్ అనుకుంటా. ఇరాన్ అధ్యక్షుడు మరణం తర్వాత యుద్ధ తీవ్రతను పెంచింది హమాస్ సంస్థ. వాస్తవంగా ఇతర హెజ్బుల్లా కానీ హౌతీ కానీ వీళ్ళు కూడా పెంచుతూ వచ్చారు. అంటే ఇక చావో రేవో తేల్చుకోవడం అనే కంటే కూడా తాము వెనక్కి తగ్గట్లేదు ఆయన చనిపోయినందువలన, మేము స్వతంత్రంగానే ఉన్నాము, ఆయన సహకారంతో కొంత అడిషనల్ ఉండొచ్చు కానీ అన్నటువంటి ప్రొజెక్షన్ అనుకుంటా. తాజాగా టెల్ అవీవ్ ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని మీదకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ డైరెక్ట్గా గాజా నుంచినే వాడారు. ఓ పక్కన గాజాలోని రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ అటాక్ చేస్తూ ఉంటే, అదే గాజాలోని ఇతర ప్రాంతాల నుండి నేరుగా ఇజ్రాయెల్ రాజధాని మీదనే దాడులు చేయడం అన్నటువంటిది తమ శక్తి ఏంటో చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేసుకొచ్చారు. టోటల్గా చూస్తే రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం తగ్గేటటువంటిది కానీ ఆగేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించటం లేదు.